స్కూల్లో అవార్డు ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీ వాళ్ళ టీచర్ అయితే ఇలా అంటూ ఉంటారు, ఈ అవార్డు అందుకోబోతుంది అక్కడ ఉన్న బాబీ అని చెప్పి అంటూ ఉంటారు. అది విని స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక బాబీ కూడా లేచి నిలబడి అక్కడికి వెళ్ళబోతూ ఉంటాడు. స్వర అయితే పద బాబీ పద అని చెప్పి బాబీని దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక బాబీని పంపించి స్వర అయితే అక్కడే కూర్చుంటుంది. ఇక బాబీ వెళ్తూ ఉండగా స్వర అయితే చాలా ఆనందంగా అక్కడ క్లాప్స్ అయితే కొడుతుంది. ఇంతలో అక్కడికి అభి అలాగే జాను వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. ఇక స్వర అయితే బాబీకి అవార్డు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనకైతే క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అలా వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు. అక్కడ ఉన్న బాబీ వాళ్ళ టీచర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, బాబీకి ఈ అవార్డు రావడానికి కారణం ఇంకెవరో కాదు స్వరనే అని చెప్పి ఆవిడ అంటూ ఉంటారు. అది విని స్వర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు రండి సార్ రండి కూర్చోండి అని చెప్పి ముందు సీట్లను ఇస్తారు. అది చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి సార్ వాళ్ళు వచ్చారా, అమ్మో ఇప్పుడు కానీ అభి సార్ నన్ను చూస్తే ఏమవుతుంది అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని బాబీ అవార్డు ఫంక్షన్ అయితే చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న స్వర మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. అభి సార్ కానీ ఇప్పుడు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా, అమ్మో అభి సార్కి ఎలాగైనా సరే కనిపించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఝాన్సీ కూడా ఇప్పుడు కానీ అభి ఆ స్వరాన్ని చూశాడంటే నా పని అయిపోయింది అని చెప్పి ఝాన్సీ కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న స్వర అభికి కనిపిస్తుందా, కనిపిస్తే అభి ఏం చేస్తాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.